దేవునికి వందనాలండి. అమ్మా అమ్మగారు, మమ్మీకి, డాడీకి వందనాలు, అందరికీ వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, ఈ 50 దినాల్లో ఎలాగైనా సరే సాక్ష్యం చెప్పాలని ఆశపడ్డామండి. మరి మాకు ట్రైన్లు, బస్సులు లేవండి. ఆంధ్ర నుంచి వచ్చాం. నా భర్త గారికి చాలా బలహీనంగా ఉందండి. గుండు మరి ఏం ప్రాబ్లం అన్నది తెలీదు. ఊపిరి అందేది కాదండి. చాలా ఇబ్బంది పడ్డారు. గుడిమెలు చూపించుకున్నా అక్కడ కూడా పని అవ్వలేదండి. విజయవాడ వెళ్ళిపోమన్నారు. అక్కడ చూపించుకుంటే అడ్మిట్ అయిపోమన్నారు. అక్కడ ఉన్నామండి వారం రోజులు. చెప్పలేమన్నారండి. అప్పుడు ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి నేను ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేయించుకున్నప్పుడు రెండో రోజుని చాలా సీరియస్ అయిపోయిందండి. ఈయనకి నాలుగు లోపలికి వెళ్ళిపోయి మరి గురకొచ్చేసి కళ్ళు తేలేసారండి. నేను అప్పుడు ఒకటే ఏడుస్తూ అనుకున్నాను, నైనా బ్రతుకుంచితే కనుక బెల్లంపల్లి తీసుకొచ్చి సజీవుగా సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. మరి దేవుడు సజీవ లెక్కలో నా భర్త నిలబెట్టారండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఆంధ్ర నుంచి వచ్చామండి. ఆంధ్ర నుంచి. ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు? అప్పుడు మీ హస్బెండ్ బాగున్నారా? ఆయన బాగున్నారండి. ఫోటో చూపిస్తానండి. ఫోటో ఉందా? చూపించండి అమ్మా, చూపించండి. ఎక్కడమ్మా? హాస్పిటల్లో ఉన్నప్పుడుదా? హాస్పిటల్లో చూపించండి. విజయవాడలో ఉన్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆ క్రిటికల్ స్టేజ్లో ఉన్న ఆ సహోదరుని ఈరోజు చూడండి చక్కగా మన మధ్యలో సాక్షిగా నిలబెట్టాడు. చూడండి, ఆ స్థితిలో ఉన్న సహోదరుని ఇప్పుడు చూడండి ఎంత చక్కగా దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చి మన మధ్యలో సజీవునిగా నిలబెట్టినందుకు గట్టిగా చెప్పకూడదా? దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా? ఇప్పుడు లేదండి. దేవుడు ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు రైజ్ మంచి లైవ్ చూస్తున్నారమ్మా ప్రతిరోజు మీ ఊర్లో? లైవ్ చూడండి, ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.